గత కొంతకాలంగా సినీ రంగానికి చుక్కలు చూపించిన ఐబొమ్మ సైట్ నిర్వాహకుడు రవి కేసులో పోలీసులు డీప్ ఎంక్వైరీ చేస్తున్నారు. 21,000 సినిమాల పైరసీతో పాటు వందల మంది ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో సంబంధాలు, 100కు పైగా వెబ్సైట్స్, ఇదంతా ఒక్కడితోనే సాధ్యమవుతుందా అన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. రవికి తెర వెనుక ఎంతమంది సహకరిస్తున్నారనే అంశాలపైన కూపీలాగుతున్నారు. 5 రోజుల కస్టడీలో భాగంగా శుక్రవారం రెండో రోజు కీలక సమాచారాన్ని రాబట్టినట్లుగా తెలుస్తోంది. వివిధ దేశాలతో లింకులపైన ప్రశ్నించినట్లుగా సమాచారం. రవి నుండి ఇప్పటికే కీలక సమాచారం రాబట్టిన పోలీసులు మరింత డీప్ ఎంక్వైరీ చేస్తున్నారు. తమిళ వెబ్సైట్స్ నుంచే అధిక శాతం సినిమాలు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. కరేబియన్ దీవుల్లో ఆఫీసును ఏర్పాటు చేసుకుని యూకేలోని టెకీల సహాయంతో పైరసీ సినిమాల దందా చేసినట్లుగా అంచనాకొచ్చారు. ఐబొమ్మ రవి అప్లోడ్ చేసిన సినిమాలన్నీ హెచ్డి క్వాలిటీతోనే ఉన్నాయి. సెల్ ఫోన్తో థియేటర్లలో కొత్త సినిమాలను రికార్డ్ చేసి తమిళ వెబ్సైట్స్ కు విక్రయించే వారి నుంచి కొన్ని సినిమాలను సాఫ్ట్వేర్ సాయంతో హెచ్డి క్వాలిటీగా మార్చి వెబ్సైట్స్ లో అప్లోడ్ చేసేవాడు రవి. ఇక రవి పైరసీ దందాకు బెట్టింగ్ సొమ్ము తోడైంది. తన సైట్ లో బెట్టింగ్ యాప్ల ప్రకటనలతో సొమ్ము చేసుకున్నాడు. ఆ సొమ్ముతోనే పైరసీ సినిమాలు కొన్నట్లుగా వెల్లడించినట్లు సమాచారం. యూకేలోని టీమ్స్ ద్వారా వెబ్సైట్స్ నిర్వహణ, ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక తన ఆడవాళ్లను పసిగట్టకుండా రవి తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రహ్లాద్ కుమార్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, అదే పేరుతో బ్యాంక్ అకౌంట్స్, విదేశీ పౌరసత్వం తీసుకున్నట్లుగా విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. కరేబియన్ దీవుల్లోని ఆఫీసులో 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పినట్లు సమాచారం. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, ఐబొమ్మ రవి కేసుకి సంబంధించి రెండో రోజు కస్టడీలో చాలా ఇంపార్టెంట్ విషయాలు రాబట్టారు పోలీసులు. సో అసలు ఎంతమంది ఉన్నారు రవి వెనుక, ఎటువంటి అంచనాలు వేస్తున్నారు పోలీసులు? ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి ఇమ్మంది రవికి సంబంధించి 5 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 2 రోజుల పాటు ఆయన్ని విచారించారు. రెండో రోజు విచారణలో భాగంగా పలు కీలక విషయాలు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే సేకరించారని చెప్పాలి. ఇమ్మంది రవి విషయానికి వస్తే ఇతను మూవీస్ అన్నింటినీ కూడా కొనుగోలు చేసి, అంటే థర్డ్ పార్టీకి సంబంధించిన సైట్ల ద్వారా, అంటే మూవీ రూల్స్ కావచ్చు, ఇతర సంబంధించిన సైట్లకు సంబంధించి కావచ్చు, వాటి దగ్గర నుంచి మూవీస్ని కొనుగోలు చేసి ఆ తర్వాత ఐబొమ్మ సైట్లో కావచ్చు, బప్పం సైట్లో కావచ్చు, వీటిలలో అప్లోడ్ చేసేవాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇందుకోసం అని చెప్పేసి అతను క్రిప్టో కరెన్సీ ద్వారా ఇదంతా కూడా లావాదేవీలు నిర్వహించేవాడని చెప్పేసి, ఈ వ్యవహారాలన్నీ కూడా వాటి ద్వారానే నిర్వహించేవాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా ఈ డబ్బులు కావాలనంటే, ఈ మూవీస్ని కొనుగోలు చేయాలంటే డబ్బులు కావాల్సి ఉంటుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేసేవాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ అన్నిటిని వ్యవహారాలన్నింటినీ చూసుకునేందుకు, అదేవిధంగా ఈ మూవీస్ని అన్నింటినీ కూడా అప్లోడ్ చేసేందుకు ప్రత్యేకంగా ఒక 20 మంది యువకులను కూడా పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో వీటన్నిటిని కూడా ఆరా తీసిన అధికారులు, పోలీసులు దీనికి సంబంధించిన సమాచారం సేకరించే దిశలో అయితే అడుగులు వేస్తున్నారని చెప్పాలి. 5 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలోనే ఇందులో భాగంగానే 2 రోజుల పాటు విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా పలు కీలక విషయాలు అయితే అధికారులు గుర్తించారు. సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా ఎంత పెద్ద మొత్తంలో ఇతను లావాదేవీలు నిర్వహించాడు, అదేవిధంగా బెట్టింగ్ ప్రమోషన్కి సంబంధించి ఈ బెట్టింగ్ ప్రమోషన్ వ్యవహారంలో అతనికి ఇచ్చినటువంటి బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా 20 మందికి పైగా యువకులను ఎవరినైతే పెట్టుకున్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. క్రిప్టో కరెన్సీ ద్వారా చేసిన లావాదేవీలు కావచ్చు, వాటికి సంబంధించిన వివరాలు కావచ్చు, వాటికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరిస్తున్న పనులు అయితే అధికారులు పడ్డారని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఐబొమ్మకు సంబంధించి ఇమ్మంది రవి వ్యవహరించిన వ్యవహారం కావచ్చు, దీనికి సంబంధించిన తాను చాలా పెద్ద మొత్తంలో ఈ కరేబియన్ దీవుల్లో ఈ విధంగా వ్యవహరించాడు కాబట్టి దానికి సంబంధించి ఆ దేశంలోనే చాలా వరకు కూడా ఈ సైట్లకు సంబంధించి కావచ్చు, బప్పంకి సంబంధించి కావచ్చు, ఐబొమ్మకు సంబంధించి కావచ్చు, ఈ వ్యవహారాలన్నీ కూడా అక్కడి నుంచే నడిపించాడని చెప్పేసి అధికారులు గుర్తించారు. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు కూడా, ఆధారాలు కూడా సేకరిస్తున్న పనులు అయితే అధికారులు పడ్డారని చెప్పాలి. ముఖ్యంగా ఇతను ఇలాంటి ఐడి ప్రూఫ్స్ కూడా, అన్ని ఫేక్ ఐడి ప్రూఫ్స్ని క్రియేట్ చేసి ఇక్కడ ఉంటున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు, ఆధారాలు కూడా సేకరిస్తున్న పనులు అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మూవీ రూల్స్ ద్వారా థర్డ్ పార్టీ
యాప్స్ ద్వారా అంటే థర్డ్ పార్టీ సైట్స్ ద్వారా ఈ మూవీస్ అనేది కొనుగోలు చేసి ఆ తర్వాత క్వాలిటీకి సంబంధించి హై క్వాలిటీ తోటి ఐబొమ్మలోను అదేవిధంగా బప్పం సైట్లలో కూడా అప్లోడ్ చేసేవాడని చెప్పేసి కూడా అధికారులు గుర్తించారు. దాదాపు 100కు పైగా డొమైన్లని క్రియేట్ చేసినటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవికి సంబంధించి ఆ డొమైన్లన్నింటినీ కూడా క్లోజ్ చేసే దిశగా కూడా అధికారులు దృష్టి పెట్టారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఒక డొమైన్ బ్లాక్ చేస్తే మరొక డొమైన్ ద్వారా మరొక సైట్ ద్వారా కూడా ఇతను ఈ ఐబొమ్మని అదేవిధంగా బప్పం సంబంధించిన సైట్లని నిర్వహించేవాడని చెప్పేసి కూడా అధికారులు గుర్తించారు. సో ఇందులో భాగంగానే అంటే ఇప్పటివరకు కూడా మనకు గమనిస్తే ఐబొమ్మకు సంబంధించి కావచ్చు బప్పంకి సంబంధించి కావచ్చు ఇవన్నీ సైట్లు కూడా క్లోజ్ అయినా కూడా మిర్రర్ సైట్స్ దాదాపు 65కు పైగా మిర్రర్ సైట్స్ని క్లోజ్ చేసినా కూడా మళ్ళీ దానికి సంబంధించి మిర్రర్ సైట్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి, పుట్టగొడుగుల్లాగా బయటకు వస్తూనే ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి ఇంకెవరైనా ఉన్నారా, ఇందులో ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇతనే ప్రధాన నిందితుడా ప్రధాన నిర్వాహకుడా అని చెప్పేసి కూడా అధికారులు దృష్టి సారించారు. దృష్టి సారించిన నేపథ్యంలోనే ఇతనికి సంబంధించి ఇప్పటివరకు కూడా కొన్ని లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. కాబట్టి అంటే ఇప్పటివరకు బప్పం కావచ్చు ఐబొమ్మ కావచ్చు క్లోజ్ అయినా కూడా ఐబొమ్మ 1 అని చెప్పేసి బప్పం సైట్ అని చెప్పేసి దానికి సంబంధించి మిర్రర్ సైట్లు కూడా క్రియేట్ అయ్యాయని చెప్పేసి SBI పోర్టల్ ద్వారా ఆ మూవీస్ని చూసే విధంగా కూడా వీళ్ళు ఇంటర్లింక్స్ అనేవి ఏర్పాటు చేశారు. కాబట్టి దీంట్లో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. దాదాపు 5 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు కాబట్టి ఇప్పటికే 2 రోజులు ముగిశాయి. 3వ రోజు ఈ రోజు కూడా విచారణ ఉంది. దీనికి సంబంధించి దర్యాప్తు వేగవంతం చేస్తున్న పరిస్థితి. ఇమ్మంది రవికి సంబంధించి ఇంకెంతమంది ఇతనితో పాటు ఉన్నారు, ఇతని వెనకాల ఇంకెంతమంది ఉన్నారు, ప్రధాన నిందితుడు ఇతను ఒక్కడేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా, కింగ్ పిన్ అనే వాళ్ళు ఇంకేమైనా ఉన్నారా అనే కోణంలో అయితే ప్రజెంట్ పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి పైరసీ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం సీరియస్గా అయింది, ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కాబట్టి దీనికి సంబంధించే ఈ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా విచారణ వేగవంతం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ పైరసీ వ్యవహారంలో ఇతను వ్యవహరించినట్టు వ్యవహార శైలి కావచ్చు, ఇతనికి సంబంధించి వివరాలు కావచ్చు, దీనికి సంబంధించి విచారణలో భాగంగా చాలా వరకు కూడా కీలక విషయాలు సేకరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి రానున్న 3 రోజుల పాటు అంటే ఈరోజు 3వ రోజు రేపు ఎల్లుండి కూడా కీలక సమాచారం సేకరించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అనిల్. రైట్, ఐబొమ్మ రవి కేసుకి సంబంధించి నిన్న 2వ రోజు విచారణలో కీలక ఇన్ఫర్మేషన్ రాబట్టారు పోలీసులు. వివిధ దేశాలతో రవికి ఉన్న లింకులపైన అలాగే ఎలా సినిమాలని కొనుగోలు చేశాడు అన్న విషయాలపైన ఎక్కువగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని పోలీసులు తెలుసుకున్నారు. ఎక్కువగా తమిళ వెబ్సైట్ నుంచి సినిమాల్ని కొనుగోలు చేసినట్లు, ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన డబ్బుని అతడు ఉపయోగించినట్టుగా అయితే ఇంకా పోలీసులు అయితే తేల్చారు. ఈ రోజు కూడా ఇంకా కీలక విషయాల్ని పోలీసులు రాబట్టే పనిలో ఉన్నారు.